అందరికీ నమస్తులు. జగిత్యాల నియోజకవర్గం, నిజామాబాద్ నియోజకవర్గం అందరికీ పేరు పేరున కోరుట్ల నియోజకవర్గం ప్రతి ఒక్కళ్ళకు రైతులందరికీ పేరు పేరున నాయకు నమస్తులు. పేరు పేరున భూక్యానందు విఆర్పి పార్టీ ఎంపీ, కంటెస్ట్ ఎంపీ. ప్రజలారా, అక్కలారా, రైతు బిడ్డలారా, అన్నదమ్ములారా, అందరూ ప్రతి ఒక్క క్యాస్ట్ బిడ్డలారా అందరికీ మనకు గత ప్రభుత్వం కూడా మనకు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అవి కూడా మర్చిపోయినట్టు చేసి ఆ ప్రభుత్వం ఊడిపోయింది. దాన్ని మనం నమ్మి మీ సేవకి వెళ్ళినాం, ఈ సేవకి వెళ్ళినాం, ఆ సేవకి వెళ్ళినాం, బీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు అనుకుంటా అప్లికేషన్లు ఇచ్చుకుంటా ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 2000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టిపించింది. ప్రజలారా, మీరు గంభీరంగా వినండి. ప్రతి ఒక్కళ్ళను బలి చేసుకొని వాడుకొని పోయే ప్రభుత్వాలే, వేరే ఏది కాదు. ఇది నిజమైనది. మీరు గమనించండి. గత ప్రభుత్వాలు ఆ బీసీ బంధు, దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు ఇస్తాననుకుంటా అటు ఇటు ఏడుకొని చేసుకొని వెళ్ళిపోయింది సార్. అందు గురించి ప్రజలారా, మనకు కావాల్సినవి పెండింగ్ ఎన్ని ఉన్నాయో అవి మొత్తం దళిత బంధు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మనకు ఎందుకంటే రైతు బంధు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, ఏది ఉన్నా కానీ కొంచెం వచ్చేటట్టుగా మార్గం ఎతికేటట్టుగా మీరు బాగా ఆలోచించండి. నేను ఇది కూడా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని, సంజీవ్ కుమార్ గారిని నేను వేడుకుంటున్నాను. జగిత్యాల నియోజకవర్గం నుంచి భూక్యానందనను విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం సార్. మీకు ఒక విన్నపం సార్. మీరు ఇప్పుడు ప్రజలు రైతు బంధు ఇవ్వలే, రుణమాఫీ ఇవ్వలే, మనకు బీసీ బంధు ఇవ్వలే, మనకు కళ్యాణ లక్ష్మి రాలే, మనకు ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పారు సార్, కానీ ఏవి రాలే. అలాంటప్పుడు మీరు కూడా కొంచెం రిమైండ్ చేసి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సంజయ్ కుమార్ గారు, గౌరవనీయులైన మన శాసనసభ సంజయ్ కుమార్ గారికి నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. ప్రజల తరఫున, మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున చేతులెత్తి వేడుకుంటున్నాను సార్. మీరు కూడా ఒక్కటి ఈ ఏరియాలలో తిరిగిర్రు, చూసిర్రు, ప్రతి ఒక్కళ్ళు మీకు తెలుసు. అలాంటప్పుడు మీరేం చేయాలి? ప్రజలను కొద్దిగా మధ్య పెట్టినట్టు కాదు. వాళ్ళ మాటలు చూడు. రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే, ఏమి రాలే. 10 లక్షలు కానీ 20 లక్షలు బ్యాంకులో ఉండండి సార్. మీరు ఇస్తామని అన్నారు కదా 2 లక్షల రూపాయలు. ఆ 2 లక్షల రూపాయలు ఇచ్చేయండి సార్. ఇచ్చేస్తే ప్రజలు మళ్ళీ అడగరు మిమ్మల్ని. అదొకటి మీరు చేయండి సార్. మీరు అది ఒకటి. ఇది కూడా మనకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏసంగి పంటలు పండుతున్నాయి సార్. వడ్లు, ఆ వడ్లను ఏం చేశారంటే మన గవర్నమెంటే కొనేటట్టు మీరు మాట్లాడండి. అది కూడా సహకరించండి. అది ఎందుకంటే ప్రజలు అందులో కూడా 2 కిలోలు కటింగ్ అనేది చేయకుండా ఎట్లా కోసిన బియ్యం వడ్లను ఆ మిషన్ తోటి ఎండినాయా డైరెక్టు మిల్లు పోయేటట్టు చూడండి. మిల్లులో కూడా కొంచెం మీరు సహకరించండి. ప్రజలు ఏదో కొన్ని మీరు రైతు బంధు ఇవ్వకున్నా కానీ అడ్లు పండించుకుంటారు ప్రజలు. ఆ ప్రజలకు కొంచెం మద్దతైన ధర, మద్దతైన కటింగ్ అనేది ఉండద్దు. 1 కిలో అనే కాడ అర్ధ కిలోనో 1/4 కిలోనో కట్ చేసేటట్టు చూసి ఒక సంచెంబట అట్లన్నా మేలు చేయండి ఆ రైతుకు. ఎందుకంటే అదన్నా కొంచెం మనసుకి తృప్తి ఉంటుంది సార్. మీరు రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి, మీరు రుణమాఫీ ఇస్తలేరు కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. అవి కూడా మీరు రిపీట్ చేయాలా మన సంజయ్ కుమార్ గారికి, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే సార్ మీరు ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు, మీరు కూడా పైన మన రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రిమాండ్ చేసి శాసనసభలో మీరు మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళని ఇచ్చేటి మన ఏమేమి ఉన్నాయో పెండింగ్లా అవన్నీ తీసుకొచ్చి ప్రజలకు మీరు వంచాలని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఒకటే విన్నపం మేము తెలియజెప్తున్నాం సార్. విఆర్పి పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి దయచేసి భూక్యానందు అందరికీ నమస్తులు. జై తెలంగాణ, జై విఆర్పి, జై సునీల నాయకత్వం, జై విఆర్పి.